సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ రుచుడు 11 ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం అయితే ఏం చేయబోతున్నామో తెలుసా, చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాం. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, ఎలా చేస్తారు, ఏంటి, ఏది రెసిపీ ఎలా ఉంటుంది అనేది మొత్తం అయితే చూపిస్తాను. ఇంకా లేట్ చేయకోకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో చికెన్ అయితే కడిగి అయితే బాగా అయితే పెట్టుకున్నాము. ఈ తర్వాత వచ్చేసి పసుపు అయితే వేస్తున్నాం, తర్వాత కారం వేస్తున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఉప్పు అయితే వేసుకోవాలి. అదే రాళ్ళు ఉప్పు అంటారు కదా, అది చూసారు కదా, రాళ్ళు ఉప్పు అయితే వేసుకున్నాం. ఆ తర్వాత వచ్చేసి పెరుగు అయితే వేసుకొని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకొని మనమైతే కొంచెం సేపు అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి వీటిని. సో ఆ తర్వాత మళ్ళీ కెమెరా అయితే ఆన్ చేస్తాం. ఇప్పుడైతే పెరుగు అయితే వేసుకున్నాం, తర్వాత అలా కలుపుకొని మనమైతే మ్యారినేట్ చేసుకొని మనం చెప్పాను కదా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలని. ఆ తర్వాత ప్రాసెస్ అయితే స్టార్ట్ అయినప్పుడు నేనైతే ఓపెన్ చేస్తాను. సో బాగా చూసి మీరు కూడా చేసుకొని ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గైస్ మనమైతే ఇప్పుడు చికెన్ చేయడానికి మనమైతే మసాలా కావాలి కాబట్టి దానికి వచ్చేసి మనమైతే కొబ్బరి లవంగాలు అయితే ఈ మిక్సీలో జార్లోకి వేసుకున్నాం చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ వచ్చేసి కొత్తిమీర అండ్ అల్లం అండ్ తెల్లగడ్డ అండ్ ఆనియన్స్ ఇలాగైతే మనము చాప్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి. అండ్ కొద్దిగా ధనియాల పొడి అయితే ఇప్పుడు ఇందులోకి అయితే యాడ్ చేయాలి. సో ఇప్పుడు మనమైతే మసాలా అయితే వేసుకోవాలి, తర్వాత చూపిస్తాను ఎలా అయింది ఏంటి అనేది. సో ఇవన్నీ అయితే యాడ్ చేసేసుకోవాలి. సో నీట్గా ఇలాగైతే వేసేసుకొని మనమైతే మిక్సీ అయితే వేసేసుకుందాం ఇప్పుడు. సో కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి మిక్సీ వేసుకునే ముందు. సో చూస్తున్నారు కదా, ఇలాగైతే వేసుకోవాలి. సో ఆఫ్టర్ మసాలా ఎలా అయింది ఏంటి అనేది అది అయిన తర్వాత నేను చూపిస్తాను. ఓకే, మనమైతే మ్యారినేట్ చేసుకొని అయితే మనం పెట్టాం కదా చికెన్ని, ఆ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాం కదా. సో ఇప్పుడైతే హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయింది. సో మనమైతే ఇంకా చికెన్ అయితే చేసేసుకుందాం అస్సలు లేట్ చేయకోకుండా. సో ఎక్కువ లేట్ అయితే బాగుండదు కాబట్టి తొందరగా చేసుకొని అయితే తినేద్దాము. సో ఇంకా ప్రాసెస్ని అయితే మనమైతే స్టార్ట్ చేసేస్తాం అండ్ ఈ షార్ట్ని కంటిన్యూ చేద్దాం. సో లెట్స్ గో.